ఎపిసోడ్ 7 రాముడు సీత వివాహం ధర్మం మరియు భక్తి యొక్క సంగమం. శివధనుస్సు విరగడంతో మిథిలా నగరం ఆనందంతో ఉప్పొంగిపోయింది. రాజా జనకుడు ధ్వజాలు ఎగురవేస్తూ ప్రకటించాడు, సీతకి వరుడు దొరికాడు. అయోధ్య రాజు దశరథుడు తన కుటుంబంతో మిథిలా చేరాడు. రాముని తమ్ముళ్ళు, తల్లి మరియు ప్రజలు. ఊరంతా పుష్పాలు, మంగళధ్వనులతో స్వాగతం చెప్పింది. రాముడు ధర్మానికి ప్రతిరూపం, సీత శుద్ధతకు చిహ్నం. వారు ఇద్దరూ వివాహ మంటపంలో బాగుబట్టలతో నివేదనల మధ్య కూర్చున్నారు. సీత తన పుష్పహారాన్ని రామునికి వేసింది. నవ్వుతూ, తల వంచుతూ రాముడు వినయంగా స్వీకరించాడు. ఆ క్షణం దేవతలు కూడా నవ్వారు. వేద మంత్రాల మధ్య రాముడు మరియు సీత అగ్నికి ప్రదక్షిణలు చేశారు. అది కేవలం పుణ్య వివాహం కాదు, అది యుగాల జ్ఞాపకం. దేవతలు ఆకాశంలోంచి పుష్పాలు చల్లారు. ఋషులు ఆశీర్వాదాలిచ్చారు. ఆ జంట కోసం సమస్త బ్రహ్మాండం ఉత్సవంగా మారింది. లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు రాముని పక్కన నిలబడి గర్వంతో నవ్వుతున్నారు. ధర్మానికి తోడు అన్నదమ్ముల ప్రేమ నిండి ఉంది. జనకుడు కన్నీళ్లతో, గర్వంతో సీత చేతిని రామునికి అప్పగించాడు. ఒక తండ్రి తన హృదయాన్ని ధర్మానికి సమర్పించాడు. రాముడు, సీత కలిసిన క్షణం కేవలం ఓ వివాహం కాదు, అది భక్తి, శాంతి, ధర్మం మరియు ప్రేమ ఒకటైన దినం. తర్వాతి ఎపిసోడ్ అయోధ్యకు తిరుగు ప్రయాణం. కాని ఒక్క నిర్ణయం భవిష్యత్తుని మార్చింది. మరిన్ని ఎపిసోడ్ల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి.